హాయ్ అండి. ఈవేళ ఎక్కడికి మా ప్రోగ్రాం అనుకుంటున్నారా? ఈవేళ కొత్తగా కొన్ని విషయాలు అయితే మాత్రం చెప్తాను. మా టీం అంతా కలిసి మేము వాడపల్లి అయితే మాత్రం ప్రయాణం పెట్టుకున్నాము. అది కూడా గానామృతం, వెంకటేశ్వర స్వామి గానామృతం. ఇక్కడ మేము అందరం కలిపి మొత్తం ఏ టీంకి ఆ టీంకి అంటే 4 టీంల ప్రకారం వ్యాన్లో అయితే మాత్రం పెట్టుకుని వెళ్ళామండి. రాజమండ్రి నుంచి ఒక 23 కిలోమీటర్లు అంతే. కానీ అక్కడ దర్శనం అయింది, భోజనం అయింది. చాలా చాలా బాగున్నాయి. అంతా వెయిటింగ్ అంతా భోజనాల కోసం అండి. ఏంటి అంటే ఈ భోజనాలు ఒక బ్యాచ్ అవుతుంది, రెండో బ్యాచ్ అనమాట. ఇక్కడ నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటి అంటే ఎవరి కంచాలు వాళ్ళే కడుక్కోవాలి. ఒక హాస్టల్ అయితే గుర్తొచ్చింది నాకైతే మాత్రం. చాలా బాగుంది అనిపించింది. నిజమేనండి, ఎవరు పని వాళ్ళు ఉండకూడదు. మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తాం, ఎవరి పనులు వాళ్ళే. సేమ్ అలాగే అనిపించింది ఇక్కడ. నాకు ఆ పద్ధతి బాగా నచ్చింది. ఎవరి కంచాలు వాళ్ళే పట్టుకెళ్ళి, ఎవరి ఆకులు వాళ్ళే డస్ట్బిన్లో వేసుకొని, ఎవరి కంచాలు వాళ్ళే కడుక్కున్న తర్వాత వాళ్ళు దాంట్లో వాళ్ళు తోముకుంటున్నారు వేరే మొత్తం అంతాను. అయితే దర్శనం అయింది. నెక్స్ట్ దేవుడికి ఈ విధంగా మేము అంతా పారాయణానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, పారాయణానికి వెళ్ళాలి అని చెప్పేసి. అది ఇప్పటికి ఒక 6 నెలల 7 నెలల కిందట మేము వేసుకున్న ప్లాన్కి ఇప్పటికి సెట్ అయింది. అయితే సూపర్ ఉంది. ఎంతమందితోటి ఆనందంగా ఫ్యామిలీస్ తోటి వెళ్తారు, ఎవరు వెళ్ళకుండా ఉండరండి. కానీ ఇంతమంది కలిసి ఇలాగా వెళ్తుంటే కూడా ఒక ఆనందమే. దేవుడికి దండం పెట్టుకుంటూ వెళ్తున్నాము. ప్లస్ ఒక స్వీట్ మెమొరీ, ఇలా చిన్న మెమొరీస్ అని ఏమైనా ఉంటే ఇలా వెళ్ళేవాళ్ళం, అలా ఉండేవాళ్ళం అని అన్నీ చెప్పుకుంటున్నాం. చాలా బాగా అయితే మాత్రం ఎంజాయ్ చేసాము. గానామృతం అంటే మేము మొత్తం టీం అంతా కలిపి పాడతామండి. ఒక 3 hours ఈజీగా పడుతుంది. దేవుడి కళ్యాణంలో ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ మొత్తం అన్నీ కూడా యథాప్రకారంగా పద్ధతిగా అయితే మాత్రం మేము ఫాలో అయిపోతాం, చేస్తామండి. నెక్స్ట్ ఏంటంటే నేను ఈవేళ దేవుడికి వాడపల్లి ఎప్పుడైనా మనం వెళ్తుంటే ఒకసారి దర్శనం అవుతుంది, 2 సార్లు. అది కూడా రెండోసారి చేసుకునే అంత వీళ్ళకి ఒప్పుకున్నట్లేదు. తీసుకొచ్చిన వాళ్ళకి ఒకసారి అయిందిగా చాలు అని చెప్పి తీసుకెళ్ళిపోతారు జనాలను అవి చూసి. ఇప్పుడైతే మాత్రం మేము 5-6 సార్లు చేసుకున్నామండి. మేము వచ్చిన ఎంత మధ్యాహ్నం 11:30 12ంటికి వెళ్ళిన వాళ్ళం సాయంత్రం 7 వరకు ఉన్నాం. అప్పటిదాకా 4-5 సార్లు అయితే మాత్రం దర్శనం చేసుకున్నాము, ప్రదక్షిణాలు చేసుకున్నాము. ఆయన 7 వారాలు వెంకటేశ్వర స్వామి అంటారు కదా, అందుకని 7 వారాలంటే 7 సార్లు ప్రదక్షిణం అయితే మాత్రం చేసుకున్నాము. దేవుడికి కళ్యాణం ఒకటి అవుతోందండి, అక్కడ కళ్యాణం అవుతోంది. ఇక్కడ మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం గానామృతం ద్వారా మేము ఈ విధంగా చేసుకున్నాం అనమాట. చాలా చాలా అద్భుతం. అక్కడ భాజప జంత్రులు, ఇక్కడ సేమ్ మాది అదే పూజ అనమాట. అయితే మేము దర్శనం బాగుంది. నేను ఫుల్ స్టోరీ కళ్యాణం అక్కడ జరిగింది కూడా మళ్ళీ part 2 పెడతానండి. హోమం అది జరిగింది. మేమంతా కూడా ఎవ్వరు పని అది ఇంట్లో వాళ్ళని వదిలేసి ఒక బాధ్యతగా మనం ఇల్లు సంసారం బాధ్యత అనే కాకుండా గుడి కూడా ఒక మన భాగంలో ఒక పార్టీ అయితే వెళ్ళడం అనేది. అందుకని ఈ విధంగా కూడా మేము వస్తామండి. ఎవరిని ఏది వదిలేసి బాధ్యతలు వదిలేసి మాత్రం కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈవిడెప్పుడు ఎక్కడ చూసినా ఏ ఓటు వెళ్తూ ఉంటుంది, ఎక్కడికోటి వెళ్తూ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎన్ని గొడవలు ఉన్నా సరే దేవుణ్ణి కూడా మనం పెట్టుకోవాలండి. ఆ దేవుడి తర్వాత కష్టాలు అనేవి మనం చేసుకున్న పాపాలను బట్టి వస్తాయేమో తప్పించి దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం మనకేమీ పాపాలు అనేవి ఏమి అంటుకోవండి. కొంతమంది అలా ఇదిగా ఉంటూ ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. అది ఏమీ లేదండి. ఎక్కడైనా సరే దేవుడు ఉన్నది అంటే పరిగెత్తుకుంటే వెళ్ళాలి. మనకి అవకాశం ఇచ్చాడు భగవంతుడు అనుకోవాలి. అది ఇచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారండి. అందుకని అది కొంచెం మనం ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత అయినా సరే చిన్నది సద్వినియోగం చేసుకునేది ఏమని ఉన్నది అంటే దాన ధర్మాలు, దేవుడికి చేసే పూజలు పుణ్యాలు, అంతేనండి. అంతకు మించి మన వెంట అనేది ఏమీ రాదండి. మనం ఏం చేయగలుగుతున్నాం, మనం తింటే పెద్దగా మన దాన ధర్మాలు చేయకపోయినా మనం చేతిలో ఉన్నది కొంచెం దానం. నెక్స్ట్ మనం దేవుడి పూజ కొంచెం అయినా సరే పూజ, దేవుడికి సంబంధించిన సబ్జెక్ట్ నిత్య పూజ, అది కాకుండా దేవుడికి సంబంధించిన పారాయణం అని నలుగురితో అలా కలిసి ఉంటే ఇంకొంచెం ఏదైనా సరే నేర్చుకోవచ్చండి. నేను తెలుసుకున్నది అది. నెక్స్ట్ ఇంతమందితో కలిసినా సరే
చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఫ్యామిలీతోటి వెళ్ళినా ఇలాంటి వాళ్ళతో కూడా మధ్య మధ్యలో ఈ పారాయణ వాళ్ళతో వెళ్ళినా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు మొత్తం కోలాటం అంటే మాది 3 గ్రూపులు, ఆ గ్రూపులో ఒక గ్రూపు వీళ్ళు కోలాటం అన్నమాట. వీళ్ళు తిరుపతి అయినా ఎక్కడికైనా సరే కోలాటం ఉందంటే వెళతారండి. వెళ్ళి దర్శనాలు అన్నీ కూడా చేసుకుని వస్తారు. అదృష్టం ఉండాలండి అనుకుంటాను నేను. ఇలా వెళ్తున్నా సరే అలా వెళ్ళలేకపోయినా అదృష్టం దేవుడి విషయంలో మాత్రం ఉంటూ ఉండాలండి. ఏదైనా సరే వెళ్ళలేదనో ఫీలింగ్ ఉంది. కానీ ఈ వాడపల్లి కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలి 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 అని అనుకుంటున్నాను. అది ఇప్పటికీ భగవంతుడు కరుణించాడండి మా మీద. అందుకని ఇన్ని రోజులు జరిగింది. ఎప్పుడైనా సరే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోండి ప్లీజ్.